ప్రస్తుతం ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్న ఘర్షణల నడుమ యాంకర్ గాయత్రి భార్గవి గారు ఒక ఇండియన్ సిటిజన్గా మరియు ఆర్మీ వైఫ్గా మనందరికీ కొన్ని జాగ్రత్తల్ని తెలియజేస్తున్నారు. మీరు కూడా వినేయండి. హాయ్ హలో అందరికీ నమస్కారం. 3 ఇంపార్టెంట్ మెసేజెస్ చెప్దామని వాళ్ళు ఇక్కడ ఉన్నాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే యూట్యూబ్ కానివ్వండి, సోషల్ మీడియాలో వచ్చే ఏ మెసేజెస్ మనం నమ్మద్దు. స్పెషలీ రిలేటెడ్ టు ద న్యూస్ ఆఫ్ ద వార్, యుద్ధం గురించి చెప్పే ఏ మెసేజెస్ సోషల్ మీడియా అవి నమ్మద్దు. కేవలం నేషనల్ ఛానల్ ఆర్ శాటిలైట్ ఛానల్స్ చెప్పే న్యూస్ మాత్రమే నమ్మండి. నెంబర్ 2, ఎసెన్షియల్స్ అన్ని అంటే మన సర్టిఫికెట్స్, ఆధార్ కార్డు, పాస్పోర్ట్స్, మన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, సర్టిఫికెట్స్ ఇవన్నీ కూడా చక్కగా ఇలా ఫోల్డర్లో పెట్టి సిద్ధం చేసుకుని రెడీగా ఉంచుకోండి, అన్నీ ఒకే చోట, సో దట్ మనం కావాల్సినప్పుడు తీసుకుని వెళ్ళొచ్చు. అండ్ థర్డ్ థింగ్ ఇస్ ఒక మెడికల్ కిట్ విత్ ఎమర్జెన్సీ మెడిసిన్స్ అన్ని కూడా రెడీ చేసుకోవాలి. ఇందులో శానిటరీ ప్యాడ్స్, పిల్లలకు కావాల్సిన డైపర్స్, పెద్దవాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ అట్లీస్ట్ 1 week to 10 days ఉండేలాగా, అండ్ పిల్లలకు కావాల్సిన ఎమర్జెన్సీ మెడిసిన్స్ ఇవన్నీ కూడా ఇలాంటి ఒక కిట్లో పెట్టుకుని రెడీగా ఉంచుకోండి. అంటే బేసిక్స్ అంటారు. బేసిక్స్ అంటే మంచినీళ్ళు, ఆకలేస్తే కబుక్కుని తినేందుకు కొన్ని డ్రై ఫ్రూట్స్ లేకపోతే బిస్కెట్ ప్యాకెట్లో నాన్ పెరిషబుల్ ఐటమ్స్ కూడా సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి. వీటితో పాటు టూత్ బ్రష్, పేస్ట్, సోపులు అండ్ కావాల్సిన ఎసెన్షియల్ ఐటమ్స్ అన్ని, ఒక టవలు, ఒక బెడ్షీటు, 2 pairs ఆఫ్ క్లోత్స్, పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరిది వాళ్ళది బ్యాగ్ ఇలా సర్దేసి ఉంచుకోవాలి. ఇవంతా రెడీగా పెట్టుకుని ఎందుకు ఉండాలంటే ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ ఆర్ ఇవాక్యుయేషన్ చేయాల్సి వస్తే ఇవన్నీ సిద్ధంగా ఉంటాయి, తీసుకుని మనం గబుక్కున వెళ్ళిపోవాలి. ప్రిపేర్డ్ దెన్ టు బీ సారీ అన్నారు కాబట్టి లెట్స్ బీ ప్రిపేర్డ్ అండ్ లెట్స్ బీ బ్రేవ్ అండ్ బ్రదర్హుడ్ అండ్ పీస్లో హ్యాపీగా ఉందాము అండ్ ధైర్యంగా ఉందాము, ప్రేయర్స్ చేద్దాము. థ్యాంక్ యూ. జై హింద్. Be prepared and pray for the country. Jai Jawan, Jai Hind.